కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్లవల్లేరు చేరుకున్నారు. అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంవత్సరం పొడుగునా కూడా ఊడికం చేసినా కూడా ఆ పిల్లలు చదివించలేని పరిస్థితుల్లోకి ఆ తల్లిదండ్రులు ఉంటున్నారు అన్న సంగతి ఏ రోజుల్లో కూడా మీ బుర్రకు తట్టిందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేనే అడుగుతున్నా. అధికారంలో ఉన్నప్పుడు తాను ఒక మాదిరిగా ఉంటాడు, అధికారం వెళ్ళిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉంటాడు. మనిషి అనేవాడు ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా వ్యక్తిత్వం కలిగి ఉన్నాడే కరెక్టైన పద్ధతి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నప్పుడు ఇదే 2 రూపాయల కిలో బియ్యం ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తారు అని చెప్పి గొప్పగా మాటలు చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఇంకా పని అయిపోయింది కదా అని చెప్పి 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయల 25 పైసలు పెంచిన వాడు చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా అని అడుగుతున్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆ వేళ ఆ ఎన్టీ రామారావు గారు పూర్తిగా మద్యపాన నిషేధం విధిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఎన్నికలప్పుడు వెళ్ళి మద్యపాన నిషేధాన్ని నేను పూర్తిగా కొనసాగిస్తాను, ప్రతి అట్లపతి చంద్రమ్మకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి వీళ్ళ హామీనిచ్చి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికలో 4 కథనాలు రాయిస్తారు. మద్యపాన నిషేధం విధించలేదు, మద్యపాన నిషేధం విధించినందువల్ల రాష్ట్ర ఖజానాకు ఎనలేని దెబ్బ తగులుతా ఉంది అని చెప్పి 4 కథనాలు రాసేస్తారు. ఆ తర్వాత మద్యపాన నిషేధం ఏమైపోయింది అంటే మద్యపాన నిషేధం కదా దేవుడుకు ఊరిలోనూ బెల్లి చేపలు కూడా ఇవాళ కనబడుతున్నాయి. ఈ చదవ కాదా అని అడుగుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మళ్ళీ చెప్పాల్సి వస్తే అధికారం కోసం అధికారంలో ఉండడానికి కోసం అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు విలువలన్నీ కూడా పక్కన పెట్టి చివరకు తన సొంత కుటుంబించిన మామ ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పరచడానికి కూడా ఒక నిమిషం కూడా ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక రాజకీయ నాయకుడు బహుశా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఉండడము కళ్ళు ఆర్పకుండా కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్ని అబద్ధమాడాల్సినా కూడా కళ్ళు ఆర్పకుండా అబద్ధమాడగలిగిన గొప్ప రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒక అబద్ధాన్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు చెప్తాడు. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఎన్నిసార్లు చెబుతుపోతాడు అంటే చివరికి 101సారన్నా కానీ ప్రజలు నమ్ముతారేమో అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి అబద్ధం మీద అబద్ధాలు చెప్పే రకం చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా తప్పు లేదని చెప్పాలి. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉంది. ఆ శాపం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పొరపాటు నిజం చెప్పినారంటే తన తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి ఒక ముని చంద్రబాబు నాయుడు గారికి శాపం పెట్టారట. అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన కర్మ ఏమిటి అంటే ఆ దివంగత నేత తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూడాలని, ప్రతి పేదవాడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలని, చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడు గుండెల్లో బతికే ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడు ఇంట్లో తన ఫోటో ఉండాలని, అంతలో ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేయాలని, అంతలో ప్రతి పేదవాడి గురించి తపన పడాలి అన్న ఆలోచన తాపత్రయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేదు. ఆ దుర్వారమైన పరిస్థితుల్లో ఇవాళ రాజకీయ వ్యవస్థ జరుగుతా ఉన్నది. ఇవాళ నేను ఒక్కనైతే చెప్తున్నాను, ఆ దేవుడి మీద నాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉన్నది. అదే నమ్మకం అదే విశ్వాసంతో నేను ఇవాళ చెబుతున్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు గొప్పగా చెప్పే విషయం ఏమిటి అంటే రాముడి రాజ్యమైతే నేను చూడలేదు కానీ రాజశేఖరుని సువర్ణయుగమైతే మనం అంతా కూడా చూశాను
గొప్పగా చెప్పుకుంటాం. ఇవాళ నేను అదే దేవుడి మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో చెప్తున్నాను. మళ్ళీ త్వరలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని 100 సంవత్సరాల పాటు ఏ ఒక్కరు కూడా మర్చిపోలేని విధంగా మరో 30 సంవత్సరాల పాటు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు జరిగించే సువర్ణయుగం త్వరలోనే వస్తుందని చెప్పి నేను చెబుతున్నాను. ఇవాళ ఆ సువర్ణ యుగంలో ప్రతి అవ్వ ప్రతి తాత ముఖాన ఇప్పుడు ఉన్న చిరునవ్వు కన్నా ఇంకా చిక్కని చిరునవ్వు వచ్చే రోజు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి అక్షపతి చెల్లెమ్మ కూడా తమ పిల్లలను బడికి పంపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి అక్షపతి చెల్లెమ్మ కూడా ఆ పిల్లలను బడికి పంపించండి, ఆ చదువులు పూర్తిగా మేమే చూసుకుంటాము అని చెప్పి శుభవేదం త్వరలోనే వచ్చిందని చెప్పి నేను చెప్తున్నారు. వాళ్ళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆకాశం నుంచి గర్వపడే విధంగా ఒక సువర్ణయుగం వస్తుంది. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ తమ పిల్లలను పనులకు పంపించాల్సిన అవసరం రాని సువర్ణయుగం. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ తమ పిల్లలను బడికి పంపిస్తారు. బడికి పంపించినందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు పిల్లానికి 500 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడే సువర్ణయుగం వచ్చిందని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ